హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మున్నార్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము తెక్కిడికి బయలుదేరాము. తెక్కిడిలో వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన పెరియార్ టైగర్ రిజర్వ్లో బోట్ సఫారీ చేసేందుకు మేము తెక్కిడిలో 1 డే స్టే చేశాము. సో ఇక్కడ జరిగే బోట్ సఫారీలో మనము ఏనుగుని, బైసన్ని, సాంబార్ని, ఇంకా మన అదృష్టం బాగుంటే టైగర్ని కూడా క్లోజ్ రేంజ్లో చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తెక్కిడికి వెళ్ళే దారిలో మనకి ఇది ఒక గణపతిది విగ్రహం వస్తుందండి. చాలా బాగుంటుంది. జై బోలో గణపతి బప్పాకి జై. హలో ఫ్రెండ్స్, మేము తెక్కిడికి చేరుకున్నామండి. సో మా హోటల్కి వెళ్ళే ముందు మేము ఇక్కడ పెరియార్ కేఫ్ రెస్టారెంట్కి వచ్చాము మా లంచ్ కోసము. మా లంచ్ కంప్లీట్ చేసుకుని వెళ్దాము. ఇక్కడ మంచి ఫుడ్ ఆప్షన్స్ ఉంది. యాక్చువల్గా మేము కేరళ మీల్స్ ఇంకా ఫిష్ కర్రీ మీల్స్ ఆర్డర్ చేసాము. మళ్ళీ ఇంకా ప్రాన్స్లో కూడా ఏదైనా ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాము. సో మీకు నేను రెస్టారెంట్స్ చూపిస్తాను ఎలా ఉందనేది. ఇది కింద నార్మల్ నాన్ ఏసీ సెక్షన్, పైన వెళ్తే మనకి ఏసీ సెక్షన్ ఉంది. మా బాబు ఆడుకుంటున్నారు ప్రస్తుతానికి అయితే. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కేరళ మీల్స్, ఇది వచ్చేసి కేరళ ఫిష్ మీల్స్. చూడగానే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదేనండి, మేము మా లంచ్ కోసము తెక్కిడిలో వచ్చాము. పెరియార్ కేఫ్ చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. నిన్న ఈవినింగ్ మేము తెక్కిడి చేరుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి మేము పెరియార్ టైగర్ రిజర్వ్లో బోటింగ్ ఉంటుందన్నమాట. సో ఆ బోటింగ్ చూడడానికి వెళ్తున్నాము. సో ఆన్లైన్లోనే నేను టికెట్ అంతా చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి పెరియార్ టైగర్ రిజర్వ్ .org అనే వెబ్సైట్కి వెళ్తే మనం మన డీటెయిల్స్ ఇవ్వచ్చు. అంటే ఎంతమంది ఉన్నారు. సో మనకి 3 టికెట్ ఆప్షన్స్ ఉంటుందండి. ఒకటేమో వచ్చేసి బోటింగ్ది, ఇంకొకటేమో ఎంట్రన్స్ టికెట్, ఇంకొకటి వచ్చేసి షటిల్ బస్. సో ఈ 3 ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ టికెట్ ప్రింట్అవుట్ తీసుకొని మనం అక్కడ చూపిస్తే మనకు అక్కడ వెయిటింగ్ చేసే అవసరం ఉండదు. సో డైరెక్ట్గా ఎంట్రీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెరియార్ది ఎలా ఉందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వచ్చేసి పెరియార్ టైగర్ రిజర్వ్ బోటింగ్ టికెట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కనిపించేది అంతా పార్కింగ్ ప్లేస్, చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది. ఈ సైడ్లోనే మనకి టికెట్స్ అమ్ముతారు. ఇది వచ్చేసి పెరియార్కి వెళ్ళే షటిల్ బస్సెస్. మేము ఆల్రెడీ టికెట్ తీసుకున్నాము. సో వాళ్ళకి చూపించేస్తే అయిపోతుందని అనుకుంటున్నాం. సో మనం ఆన్లైన్లో టికెట్ తీసుకున్న ఇక్కడ ఒక కౌంటర్ ఉందండి. ఆన్లైన్ ప్రీ బుక్ బోట్ టికెట్స్ ఇక్కడ వచ్చి చూపించాలన్నమాట వాళ్ళకి. మా వైఫ్ చూపించడానికి వెళ్తుంది. మాకు బస్ నెంబర్ 8 అలాట్ చేశారు, అక్కడికి వెళ్తున్నాం. బోట్ సఫారీ చేయడానికి మొత్తం 5 స్లాట్స్ ఉంటుందండి. మార్నింగ్ 7:30, 9:30, 11:15, 1:45 ఇంకా సాయంకాలం 3:30 వరకు మనకి స్లాట్స్ ఉంటుంది. సో మనం వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. పెరియార్ టైగర్ రిజర్వ్ .org లేదంటే కేరళ టూరిజం వెబ్సైట్ నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. సో మనము ఎప్పుడైతే బుక్ చేస్తామో ఒక ½ అన్ అవర్ ముందు మనం అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాలి. బోటింగ్ పాయింట్కి వచ్చేసామండి. ఇప్పుడు మేము మళ్ళీ బుకింగ్ కౌంటర్కి వెళ్తున్నాము. సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసిన వాళ్ళకి ఇలా లోపలికి వెళ్ళమన్నారండి. వాళ్ళు టికెట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మనని పంపిస్తారు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఈ టైగర్ రిజర్వ్లో స్టే చేయాలనుకుంటే కేరళ టూరిజం వాళ్ళది 3 హోటల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్కి ఆపోజిట్లోనే ఉంటుంది, అరణ్య నివాస్.
ఇంకొకటి వచ్చేసి లేక్ ప్యాలెస్ ఉంది, ఇంకొకటి పెరియార్ హౌస్ అనమాట. పెరియార్ హౌస్ కొంచెం బడ్జెట్ స్టే ఉంటుంది. ఇందులో మోస్ట్లీ 4,000 to 5,000 వరకు ఛార్జ్ చేస్తారు 1 డేకి. ఇది మీరు ఆన్లైన్లో చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మా వైఫ్ టికెట్ వెరిఫికేషన్ కని అక్కడ వెయిట్ చేస్తుంది. సో అప్పటి వరకు నేను మీకు ఈ సరౌండింగ్స్ ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మా వైఫ్ అక్కడి నుంచి వాపస్ వచ్చేసింది. సో మాకు ఇక్కడ ఇలాంటిది ఒక బోర్డింగ్ పాస్ ఇచ్చేదన్నమాట. ఇందులో మా టైం రాసి ఉంది 7:30 to 9, అంటే 1.5 hours ఉంటుంది ట్రిప్. సో డీటెయిల్స్ అంత ఉంది. మా సీట్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ, సీట్ నెంబర్ 8 and 9. సో ఇదండి ఫార్మాలిటీస్ ఇక్కడ. సో బోటింగ్కి పంపించడం టైం అయిపోయిందండి, పంపిస్తున్నారు వాళ్ళు. టికెట్ చెక్ చేసి పంపిస్తున్నారు. సో ఆల్రెడీ మనకి సీట్ నెంబర్ ఉన్నందుకు టెన్షన్ లేదు, ఇంత జనాలు ఉన్నా అంటే సీట్లు దొరికితే లేవనేది. సో ఫ్రెండ్స్, మన టికెట్ పైన పెరియార్ అని ఉంది కదా, సో ఆ బోట్ ఎక్కాలి. ఇంకొకరికేమో జలజ్యోతి ఇచ్చారనమాట. సో 2 boats వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, మా బోట్ వచ్చి పెరియార్. సో పెరియార్ బోట్లో మేము బోట్ చేయడానికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లేక్ ప్యాలెస్. ఈ పెరియార్ టైగర్ రిజర్వ్లో వన్ ఆఫ్ ది కేరళ టూరిజం వాళ్ళది హోటల్ అనమాట. ఇది ఆన్లైన్లో చెక్ చేసుకుని మనము ఇందులో కూడా స్టే చేసుకోవచ్చు, అంటే బుక్ చేయడానికి ఆప్షన్స్ ఉంటుంది. మాది బోటింగ్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. సో మేము ఎలిఫెంట్ని సైట్ చేసాము, బైసన్ని సైట్ చేసాము, ఇంకా వైల్డ్ బోట్స్ని సైట్ చేసాము. మా కళ్ళకైతే కనిపించింది. నేను వీడియో తీసుకున్నా, కానీ మోస్ట్లీ మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా దూరంలో ఉంటే బైనాకులర్స్ లేకుంటే. సో మేము వీడియోలో అంత బాగా చూపించలేకపోతాము. సో ఈ ట్రిప్ అయితే చాలా బాగుంటుందండి. మోస్ట్లీ 1.5 hour ట్రిప్ ఉంటుంది. సో చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తెక్కడికి వస్తే ఈ రైడ్ మాత్రం మర్చిపోకండి, బోట్ రైడ్ తీసుకోవడము. ఇంకా ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉంది మనకి. కేరళ టూరిజం వాళ్ళది 3 hotels ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెరియార్ హౌస్,
అరణ్య నివాస్, దాని తర్వాత లేక్ ప్యాలెస్. సో ఈ 3 ఒకవేళ ఫారెస్ట్ ఏరియా మనము ఉండాలని అనుకుంటే ఈ 3 ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అనుకున్నాను, కానీ మళ్ళీ నాకు కొంచెం తెకిడిలో బయట వర్క్ ఉంటే అందుకే నేను ఇక్కడ స్టే చేయలేకపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా వీడియోలో నేను కవర్ చేయగలిగితే మళ్ళీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, మీరు బ్యాక్గ్రౌండ్ కాదు అదే నా ముందు చూడొచ్చు, ఒక బ్యాంబూ బోట్ని వాళ్ళు అక్కడి నుంచి పుల్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ బ్యాంబూ రాఫ్టింగ్ ఫుల్ డే ఉంది, హాఫ్ డే కూడా ఉంది. ఇంకా ఇక్కడ నేచర్ వాక్ కూడా ఉందన్నమాట. సో మనము మార్నింగ్ సమ్ టైమింగ్ ఉంది, ఒక 1-2 అవర్స్ మనం తీసుకుని వెళ్తారు. అంటే ఇక్కడ కనిపించే ఈ చిన్న జంగల్లోకి తీసుకుని వెళ్తారు మనకి నేచర్ వాక్ లాగా. సో ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. మున్నార్ నుంచి తెకడి రీచ్ అవ్వడానికి 100 కిలోమీటర్స్ ఉంటుందండి. సో మేము క్యాబ్ ద్వారా వచ్చాము. ఎవరైతే డైరెక్ట్గా తెకడి వెళ్ళాలనుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కోటాయం రైల్వే స్టేషన్. ఒకవేళ ఫ్లైట్ వస్తే కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మేము ఎలిఫెంట్ రైడ్కి వచ్చాము. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఎలిఫెంట్ రైడ్, ఒక 20 మినిట్స్ ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ రైడ్ విత్ ఎలిఫెంట్ బాతింగ్. అది నేను తీసుకోలేదు, నాకు టైం లేదు. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఎలిఫెంట్ రైడ్కి. ఒక్కరికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో వీళ్ళకి సేమ్ మున్నార్లో ఉన్నట్టుగా కలరీ ఫైట్, దాని తర్వాత కథకళి షో అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా మనని ఎలిఫెంట్ పైన కూర్చోబెట్టి తీసుకుని వెళ్తారు. ఈ ఎలిఫెంట్ రైడ్ చేయడానికి టోటల్గా 30 మినిట్స్ టైం తీసుకుందండి. మాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే మా బాబు కూర్చోలేదు, నిల్చొనే ఉన్నాడు. సో మాకు గ్రిప్ దొరకలేదు బాగా, కానీ ఎలాగో మేనేజ్ చేసి ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్నాము. తెకిడిలో మా ట్రిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ తిరిగి కోటాయంకి బయలుదేరామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి మాకు శబరి ట్రైన్ ఉంటే హైదరాబాద్కి. సో ఒక రోజు ముందే మేము అక్కడికి రీచ్ అయిపోయాము. తిరునాకర మహాదేవ టెంపుల్ కోటాయం నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం కేరళ సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. తేకుంకు రాజ కుటుంబం వారు తిరునాకర్ తేవర్ రూపంలో ఉన్న ఈ శివక్షేత్రాన్ని తమ పరదేవతగా భావించారు. ఇక్కడ శివుని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ఒక సాధారణ నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక చిన్న మందిరాలు ఉన్నాయి. దర్శివుడేవా సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.